చెల్లి తన ఉద్దేశంలో గురువుగారి గురించి, తన జీవితం గురించి అన్న మాట ఇది. సంసారం పేరుతో ఆవేదన, దుఃఖం, పుట్టిన బిడ్డ కోసం జీవించాలి అనే కారణం తప్ప జీవితం మీద అసహ్యం వేసిన పరిస్థితుల్లో జీవితానికి అర్థం వేరే ఉంది. ఇది జీవితం కాదు. అక్కడితో ఆ బంధాల నుంచి నాకు రుణ విముక్తిని కలిగించి, ఒక చెట్టులా ఒకరిని నొప్పించకుండా ఉపయోగపడుతూ, నీ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా, నీ మనసును బయట ప్రపంచం వైపు తిరగకుండా, తాబేలులా నీ దగ్గరికి వచ్చిన వారికి సాధ్యమైనంత సహాయం చేస్తూ, చుట్టూ ఉన్న సమాజాన్ని సినిమా చూసినట్టు గమనించే స్థితిని సంపాదించాక, మంచి గుణాలు లేకపోయినా వారి జీవితం బాగుండవచ్చు, కానీ వారికి మానసిక ప్రశాంతత అనేది ఉండదు అని గ్రహించు. సమాజంలో మనుషులు మనసుని, దాని ఇష్టాయిష్టాలను కంట్రోల్ చేసుకోలేక, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక, ఎందులో ఒకందులో గొప్పవారమని చెప్పుకోవడానికి లేనిపోని మాటలు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. సమాజంలో అలా కనిపించేవారు నాలుగు గోడల మధ్యలో కానీ, కుటుంబంలో కానీ చేతకాని వారిగా ఉండడం జరుగుతుంది. నువ్వు వారిని చూసి వారి కోసం ఏదో చెయ్యాలి అని కానీ, ఏమీ చేయలేకపోతున్నాను అనే జాలి కానీ చూపవలసిన పని లేదు. ఎవరికి సమయం వచ్చినప్పుడు వారు తెలుసుకుంటారు. ఇది నువ్వు దృష్టిలో పెట్టుకో. ఆకలేసిన వారికి అన్నం పెట్టాలి కానీ, ఆకలి వేస్తుందేమో అని పెడితే వారికి విలువ తెలీదు. అది ఎంత మధుర పదార్థమైనా ఆకలి లేని వాడికి దాని రుచి తెలీదు. ఇలాగే నిన్ను నువ్వు తెలుసుకో అన్నది కూడా ఈ విషయం కిందకే వస్తుంది అని చెప్పారు గురువుగారు.